మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. గ్రామంలో సరదాగా పొలం వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు సీతాఫలపకాయ పందాలు ఆడతారు. అంటే ఇది వినోదం కోసమే, డబ్బులు కాసుకునేది కాదు. సరదాగా అందరూ కూడా కలిసి ఈ యొక్క పందాన్ని ఆడుతున్నారు. చూడండి ఎంత సరదాగా ఉంటుందో గ్రామాల్లో. మరి ఇప్పటికి కూడా అందరూ కలిసికట్టుగా ఇటువంటి ఆటల వినోదం కోసం అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు గ్రామాల్లో. చూడండి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మీకు నిత్యం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది ఒకటే కాదు, గ్రామంలో కబడ్డీ, అలాగే చాలా ఆటలు ఆడుతూ ఉంటారు సరదాగా. అవి కూడా మీకు త్వరలో చూపిస్తాను. ఈ పందాలు ఆడడానికి యువకులు ఎక్కువగా పోటీ పడతారు. ఇలా ఒంగోని ఈ కాయ విసరడం ద్వారా ఎంత దూరం వెళ్ళింది, ఎన్ని అడుగులకు వెళ్ళింది అనేది కొలత కొలిసి ఈ యొక్క పందాన్ని చెప్తారు. ఎవరు గెలిపో ఎవరో ఓడిపోయారు అనేది సరదాగా ఉంటుంది, వినోదం కోసం. గ్రామాలలో ఎప్పుడు కూడా మంచి ఈ వాతావరణంలో ఈ యొక్క పందాలు జరుగుతూ ఉంటే, వర్షాకాలం అందరూ కూడా పొలం పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవారు అందరూ కూడా సరదాగా ఈ యొక్క ఆటని ఆడుతూ ఉంటారు. చూడండి, మీ గ్రామాలను కూడా ఇటువంటి పందాలు జరిగితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.